హైదరాబాద్ మియాపూర్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ముందు అనుమానాస్పద మృతిగా అనుకున్నారు. అయితే 5గురు కూడా విషం తీసుకున్నట్టుగా తెలిసింది. మియాపూర్ లోని మక్తా మహబూబ్ పేట్ లో ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారిస్తున్నారు. మృతుల్లో అత్త, మామ, భార్య, భర్త, చిన్నారి మొత్తం కుటుంబం అంతా కూడా విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఆత్మహత్యలకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొదట అనుమానాస్పద మృతిగా పోలీసులు భావించారు. కానీ ఆ తర్వాత కుటుంబం మొత్తం కూడా విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిసింది. హైదరాబాద్ మియాపూర్ లో జరిగిన విషాద ఘటనకు సంబంధించిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఒకే కుటుంబానికి చెందిన 5గురు వాళ్లంతా అనుమానాస్పదంగా మృతి చెందారు. అయితే విషం తీసుకుని ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు. మియాపూర్ లోని మక్తా మహబూబ్ పాటలో జరిగింది ఈ ఘటన. ఈ ఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుతం పోలీసులు విచారణ మొదలుపెట్టారు. మృతుల్లో అత్త, మామ, ఒక భార్య, భర్త, చిన్నారి మొత్తం అంతా ఒక ఫ్యామిలీ కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ మియాపూర్ లో జరిగిన విషాద ఘటన ఇది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. 5గురు కూడా అనుమానాస్పదంగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా మనకొస్తున్న సమాచారం. మియాపూర్ లోని మక్తా మహబూబ్ పేటలో వీళ్లు ఉంటున్నారు. అయితే ప్రస్తుతం ఘటనా స్థలికి చేరుకున్నారు పోలీసులు, విచారణ ప్రారంభించారు. ఫ్యామిలీ మొత్తం కూడా సూసైడ్ చేసుకోవడంపై స్థానికులంతా తీవ్ర విషాదంలో ఉన్నారు. మా ప్రతినిధి జ్యోతి ఉన్నారు దీనిపై మరింత సమాచారం అందించడానికి. జ్యోతి, ఎప్పుడు జరిగింది ఈ ఘటన? స్థానికులు ఏం చెప్తున్నారు? పోలీసుల విచారణలో ఏం తెలింది? మియాపూర్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఇంట్లో 5గురు మృతదేహాలను గుర్తించారు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు. దీంతో పోలీసులు ఫిర్యాదు చేయడంతో కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరంతా కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళగా గుర్తించారు. కర్ణాటకకు చెందిన గుల్బర్గా వాసులుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రాథమికంగా అంటే ఆత్మహత్యకు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. విషం తాగి ముందుగా ఎవరైతే 2 సంవత్సరాల బాబు ఉన్నారో వాళ్ళు విషం ఇచ్చి ఆ తర్వాత వీళ్ళు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఆత్మహత్య గల కారణాలకు సంబంధించి కూడా ఏమేమి ఉంటాయనేది కూడా పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. లక్ష్మయ్య ఎవరైతే ఉన్నారో అతనికి 3 కూతుర్లు ఉన్నారు. అతని 2వ కూతురు, అతని భార్య, అల్లుడు, 2 సంవత్సరాల వయసున్నటువంటి చిన్నారి ఆత్మహత్యకి సంబంధించి చేసుకోవడం జరిగింది. ఏమైనా ఆర్థిక సమస్యల కారణమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్ జ్యోతి.